CMR షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. నమస్కారం సార్. బాగున్నా? ఇక్కడ కంఫర్ట్లో నల్లగైపోయావు. పార్టీకి ఎక్కువైంది, నిద్ర తక్కువైనట్టు. బరువా స్పీడా? నమస్తే, బాగున్నారా? ఏ స్కూలు ఏం చదువుతున్నావురా? క్లాస్ బాగా చదువుతున్నావా? ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? హిందీ. ఎంతమంది రా ఇంట్లో? అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళ? ముగ్గురు అక్కలు ఉన్నారా నీకు? చాలా కలుస్తావా? బాగున్నారా? ఎక్కువ అల్లరి చేస్తాడరా? ఏం చేస్తావరా? ఇట్రా ఏంటి ఎక్కువ అల్లరి చేస్తా ఉంటావు? ఎందుకు అక్కలు బాగా నీట్ గా నేను గారభంగా చూస్తారు, అందుకనే. హెయిర్ స్టైల్ బాగుందిరా. ఎక్కడ చేయించావు? చూడు చూసి లుక్ ఇస్తున్నాడు నాకు. గుడ్, బాయ్ రా. అయినా బాగున్నావమ్మా? ఏం చదువుతున్నావు? 9th క్లాస్. ఎక్కడ చదువుతున్నారు? ఎక్కడ దగ్గర రత్నాల చెరువులో చదువుతున్నావా? బాగున్నారా తల్లి? నమస్కారం. బాగున్నామ్మా? నమస్కారం అమ్మా. అమ్మా చేయాలి కదమ్మా, నడవాలి కదా అందరం. అంటే ఆరోగ్యం పోతుంది. లేదంటే అందరం షుగర్ ఫ్యాక్టరీ, సాల్ట్ ఫ్యాక్టరీ, ఆయిల్ ఫ్యాక్టరీ అయిపోతున్నాం. నేను ఊర్లోకి వచ్చినప్పుడేమో నర్సింగ్ ఎక్కడ లేదన్నారు. ఇప్పుడు పెద్ద పని పెట్టుకున్నాం. కొంచెం నడవాలమ్మా పొద్దున కార్యక్రమాలు చేసుకున్నాం. కలుస్తాను. ఉంటానమ్మా. ఉంటాను తల్లి. బాయ్ రా. కలుస్తాను తల్లి. బాగున్నారా? క్షమించాలి, కొంచెం ఆలస్యం అయిందమ్మా అనుకోకుండా. బాగున్నారా తల్లి? బాగున్నారా? నమస్కారం అమ్మా. చాలా ఆనందంగా ఉంది మీరు వచ్చారు, మిమ్మల్ని కలిసినందుకు. నాకు చాలా సంతోషంగా ఉంది. కూర్చున్నాం దాదా. అమ్మా ఎలా ఉన్నారు? ఆరోగ్యం బాగుందా? ఇక్కడ మంగళగిరి టౌన్ నుంచి ఎంతమంది ఉన్నారు? ఇక్కడ ఎంతమంది? మంగళగిరి టౌన్ పట్టణం నుంచి ఎంతమంది ఉన్నారు? చేతులు పెగెత్తండి. టిట్కో, అమ్మా, ఇందిరానగర్, ఆత్మకు, ప్రకాశ్, మీదే ఆత్మకు, తాడేపల్లి, మహానాడు రైల్వే స్టేషన్. అవును, మొన్న వచ్చినా కదా. చాలా బాగా చేశారు రైల్వే స్టేషన్, నీట్ గా చేశారు. కాజా నడుస్తున్నారా పొద్దున్నేసి? కష్టపడి మొత్తం వాకింగ్ ట్రాక్ చేయించావు కదా. పెద్దలు నడవాలి తల్లి. ఇప్పుడు ఫస్ట్ మొన్న రక్త పరీక్షలు చేపిస్తే 70% మందికి షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ 3 వచ్చేసినాయి. బాగా చేస్తున్నాయి అంతా చూస్తే. ఇంకా చేయాలి కదమ్మా. నిడమరు బాగుందమ్మా. స్కూల్ ఎలా ఉంది? బాగానే వచ్చిందా స్కూల్? వెళ్ళారా? నేను ఇప్పటివరకు వెళ్ళా. నేను ఎవరో పట్టుకు రావాలని నాకు కోరిక ఉంది. స్కూల్ దేశానికి అంకితం చేయాలి కదా, ఎవరో ఒకటి తీసుకొచ్చి చేయాలి. అప్పుడే వెళ్దామని నేను వెళ్ళా. ఫోటోలు, నేను కూడా ఫోటోలు, వీడియోలు చెప్తాను. టీచర్లందరూ ఇప్పుడు సెటిల్ అవుతున్నట్టున్నారు. ప్రభుత్వ పాఠశాలలని ఆ స్థాయికి తీసుకొద్దాం. మనం ప్రైవేట్ స్కూల్స్ చూసి అసూయపడతాం కాదు, వాళ్ళు మనం చూసి అసూయపడాలి. మొన్న అదే జరిగింది తల్లి. మొన్న మహాప్రస్థానం కట్టాం మంగళగిరిలో. అక్కడికి వెళ్తే ఒక తల్లి వచ్చి నాతో గొడవ పడుతుంది. ఎందుకు గొడవ పడుతుందని, నాకు సీట్ కావాలి. ప్రైవేట్ స్కూల్ ఏమో అని అనుకున్నా, వాస్తవంగా అదే అనుకున్నాను. నిడమర్లో కావాలి. నేను దండం పెట్టి తల్లి, అది ఎగ్జామ్ సంబంధించి నేను ఇవ్వలేను కదా తల్లి అన్నారు. అంటే లేదు, గొడవ పెట్టింది. తను వెళ్ళిలా, సీట్ ఇచ్చే వరకు నువ్వు ఎమ్మెల్యే ఉంది ఎందుకని. వామ్మో, ఇదేం కదా, పని చేసి తిట్టించుకుంటా ఉంటే ఇదేనా అనిపించింది. చాలా నీట్ గా ఎంతసేపు పడుతుంది? 10 నిమిషాలు పడుతుంది.
బండి పెట్టి చేద్దాం. అంటే అట్లా కాదు కానీ ఇప్పుడు అక్కడ లేదు కదా మీకు సీట్లు వేకెన్సీ. ప్రభుత్వ పాఠశాలన్నీ ఆ స్థాయికి తీసుకురావాలనేది నా కళ. ఎందుకంటే నేను ఈ రోజు ఈ స్థాయికి వచ్చానంటే చదువు వల్లే. చిన్నప్పుడే మా అమ్మ బాగా కొట్టేది నన్ను. మీరు కూడా బాగా కొడతారా? చదువు కూడా బాగుంటుంది, లేదా? ఎడ్యుకేషన్ ఈ బాగుంటుంది. తరం చేయలేము అనుకుంటా. మమ్మల్ని నన్ను వచ్చి చితకబాదేది మా అమ్మ. ఇప్పటికి ఊరుకోద్దు తెలుసా. నేను పబ్లిక్ స్పీచింగ్ ఏమైనా అటు ఇటు తూలేను ఇంకో మాటలు ఫోన్ చేస్తుంది సాయంత్రం. ఎందుకు ఇట్లా చదువు కూడా మాట్లాడేవారా బాగుంటుంది అంటుంది. పిల్లలది. చదువు కూడా బాగుంటుంది, ఎడ్యుకేషన్ బాగుంటుంది పిల్లలది. పిల్లలు చదువు కదమ్మా. చదువు అంతా బాగుంటుంది. ఎందుకంటే నేను చూసా కదా, నేను ఈ రోజు ఈ స్థాయికి వచ్చానంటే చదువు వల్ల. జీవితంలో ఆస్తులు పోతాయి, డబ్బులు పోవచ్చు, కానీ చదువు మట్టుకు ఒకటి తీసుకున్నారు. అందుకని అందుకే పిల్లలు బాగా చదవాలి. సమాజంలో మార్పు రావాలంటే చేయాలి కదమ్మా ఇప్పుడు. ఎందుకంటే సమాజంలో మార్పు రావాలి, రాష్ట్రం బాగుపడాలంటే పిల్లల్లో మనం పెట్టుబడి. వాళ్ళతో ఎట్లా బాగా చదివించి ఆ చదువుని బాగా చేయగలిగితే బాగుంటుంది. మేము కష్టపడ్డా వాళ్ళు కష్టపడకూడదు. వాళ్ళు మంచి చదువుల్లో మీరు అట్లా అంటే ఎట్లా? అది కాదు, మీరు ఎట్లా అంటారు. రామ్మా ఒకసారి ఇంటికి వెళ్దాం. మీరు బాబు గారు చెప్తారు ఇది. ఆయనేమో అరే నేను 15 గంటలు పని చేస్తున్నా, నువ్వు 16 గంటలు పని చేయాలి నన్ను పెడుతున్నాడు రోజు. నో, శారీరక కష్టం వేరు, ఒప్పుకుంటాను. కానీ నేను భయపడేది కూడా ఏంటంటే గారభంగా పెంచకూడదు. వాస్తవాలకి దగ్గర పెంచాలి. కష్టం ఏంటో తెలియాలి. ఇప్పుడు మా వాడు ఉన్నాడు దేవాంశు. బ్రహ్మని ఏం చేస్తాడంటే సంక్రాంతికి సెలవులకి ఊరికి వెళ్తాం. వెళ్ళిన 4 రోజులు ప్రతిరోజు 3 గంటలు ఫ్యాక్టరీకి వెళ్ళాలి. అంటే ఫ్యాక్టరీకి వెళ్ళి అసలు పాలంటే ఏంటి, పాలు ఇచ్చేది రైతు ఉన్నాడు, రైతు దగ్గర పాలు తీసుకొచ్చి ఫ్యాక్టరీ తీసుకొచ్చి మళ్ళీ వినియోగదారు ఉన్నారు, వీళ్ళందరూ లేకపోతే మనం ఎవరు లేమని వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. కసిపోకూడదు, ఆ కసి ఉంటేనే సాధించవచ్చు. మొన్న రీసెంట్ గా మా మేనల్లుడికి బాగానే బాబుకి 9th month లో క్యాన్సర్ వచ్చేసింది. 9 నెలలు 9 నెలలకే సార్. అయితే రెయిన్బో హాస్పిటల్ అంటే మాకు ఎప్పుడు స్తోమత లేదు, కానీ అక్కడ హాస్పిటల్లోనే చూసాను, అక్కడ చూడాలి. కానీ సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకోమంటే సార్ పెట్టిన 2 రోజులకే సీఎం ఫండ్ వచ్చింది సార్. క్యాన్సర్ది కూడా చేశారు సార్, బాగున్నాడు బాబు. ఇప్పుడు క్యాన్సర్ది బాలేబాబు గారు ఇప్పుడు ఒక హాస్పిటల్ కడుతున్నారు అమరావతిలో. హైదరాబాద్ లో బస్సు తారకం క్యాన్సర్ హాస్పిటల్ అని ఉంది. మా అమ్మమ్మ పేరు పైన తాతగారు స్థాపించింది. దానికి ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఇక్కడ కడుతున్నారు. అక్కడ ఏంటంటే ప్రత్యేకంగా పిల్లల కోసం బాగుంటుంది. ఎందుకంటే క్యాన్సర్ చాలా చిన్న వయసులో వచ్చేస్తుంది. సార్ అసలు తెలియకుండానే మాకు తెలియదు సార్, చిన్న బాబే 9 నెలల బాబు. అంటే ప్లాస్టిక్ ఎక్కువ వాడుతున్నాం కదమ్మా. వాటర్ తాగేది ప్లాస్టిక్ బాటిల్లే, ఆహారం పట్టుకెళ్ళేది చాలా మంది ప్లాస్టిక్ లో పట్టుకెళ్తున్నారు. ఒకప్పుడు మనంతా స్టీల్ ఉండేది. నాకు చిన్నప్పుడు బాగా గుర్తు, గాజు బాటిల్ స్టీల్, ఎక్కడికి వెళ్ళినా క్యారేజ్ కూడా స్టీల్ లో ఉండేది. దాని తర్వాత అందరం ప్లాస్టిక్ వచ్చాం. అదొక కారణం ఏమనిపిస్తుంది. తిరిగి మనం అందరూ అటు వెళ్ళలేము, తప్పదు. సార్ మా పాపకి చేయి కాలింది సార్ చిన్నపిల్లప్పుడు. ఆపరేషన్ చేయించాం గవర్నమెంట్ హాస్పిటల్లో. అంటే 90% వచ్చింది ఏలు. ఇంకా ఇది ఏలు. అంటే ఇవన్నీ చేశారు. 3 పిల్లలు, ఆడపిల్లలు 3. వయసు ఎంత పిల్లలు? ఒకళ్ళు 10th చదువుతున్నారు, ఒకళ్ళు 9th, ఒకళ్ళు 7th. బాగా చదివించాలి, వదిలిపెట్టకూడదు. మా పిల్లలు ఇంతకుముందు స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళేవాళ్ళు కాదు సార్. ఒక్కరోజు అమ్మా ఈ పూట ఉంటాం, మధ్యాహ్నం ఉంటే వెళ్తాం, మళ్ళీ చాడీలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు 9 గంటల స్కూల్ అంటే 8 గంటలకి రెడీ అయ్యి వెళ్ళిపోతారు, వాళ్ళే వెళ్ళిపోతారు. పిల్లలు మామూలుగా లేరు ఇప్పుడు, ఏమో స్పీడ్ లో. ఓకే, ఎంతమంది మీరు పిల్లలకి ఫోన్ ఇస్తారు? ఫోన్ అందరం ఇస్తాం. ఎవరు మాట్లాడలేదు. ఇస్తామండి, ఫోన్ ఇస్తాం. అందరు ఇస్తున్నారా? హోంవర్క్ ఫోన్ లోనే ఇస్తున్నారు సార్. హోంవర్క్ అంతా ఫోన్ లో ఫోన్ లో పెడుతున్నారు, ఆన్లైన్ లో పెడుతున్నారు. హోంవర్క్ మొత్తం ఆన్లైన్ లో ఇస్తున్నారు సార్. అది చేసుకోవడానికి ఫోన్ తీసుకోవాల్సి వస్తుంది. పంపిస్తున్నారు. రాసుకుంటారు, సినిమాలు చూస్తారు. అవి రాసుకున్న తర్వాత చూస్తారు సార్. కోవిడ్ తర్వాత వచ్చినట్టుంది ఫోన్లు చూసే అలవాటు అనేది. రూమ్ క్లాస్ నుంచి మొదలైందా? ఆడటాలు పోయినాయి సార్, ఆడుకోవట్లేదు ఎవరు పిల్లలు. ఫోన్ టీవీ వాటిలోనే లోపలే ఉంటారు, బయటికి రావటం మానేశారు. ఫోన్ అయిపోతుంది. హోంవర్క్ పర్లా, కానీ పిల్లల్ని పుస్తకాలు చదివించే అలవాటు తీసుకురావాలి స్లోగా. గవర్నమెంట్ స్కూల్ అది చేస్తున్నాము, కానీ అమ్మ పిల్లలు
ఇప్పుడు లైబ్రరీలో ఒకప్పుడు పోయింది, ఇప్పుడు మంగళగిరి లైబ్రరీ మొత్తం మళ్ళీ తీసుకొచ్చా. నాకేనంటే పిల్లలందరూ ఎండాకాలం సెలవుల్లో మన ఈనాడు కార్టూనిస్ట్ ఉన్నారు చూడు శ్రీధర్ గారు, ఆయన చేత కార్టూనింగ్ అంతా చేపిస్తాం, పిల్లలకి నేర్పిస్తాము. ఎందుకంటే ఇప్పుడు మావాడు ఉన్నాడు, వాడు చదువుతాడు, వాడికి బుక్లు ఇస్తే చదువుతా ఉంటాడు, వాడికి అందుకే కళ్ళజోడు పెద్దదైంది, పుస్తకాలు చదివేది అది పెద్దదైంది. బట్ పుస్తకాలు చదివితేనంటే వాళ్ళకి క్రియేటివ్ ఆలోచన వస్తుంది అనేది చాలా అవసరం. పుస్తకాలు చదవాలి, ఇంకా ఆ కార్యక్రమం ఇంకా చేయాలి, కొంచెం పుష్ చేయగలిగితే పిల్లలు లైబ్రరీకి వెళ్ళే అలవాటు తీసుకొస్తే బాగుంటుంది. బాగా వెళ్ళారా? యోగా యోగా ఇప్పుడు చేస్తున్నారు, ఎండాకాలం ఇప్పుడు చేసినట్టున్నారు యోగా. యోగా క్లాస్ పెట్టారు సార్. 20 రోజులు చేస్తారు. వెళ్ళారా? అక్కడ చేస్తున్నారా? 20 రోజులు చేస్తారా పిల్లలు అక్కడ? 21 days. ఇప్పుడు కంటిన్యూ చేయట్లేదా? అంటే అందరు రాశారు, కొంతమంది గ్రూప్స్ వచ్చేస్తారు. ఎందుకంటే ముందర మంచి స్థలం ఉంది కదా చేసేదాన్ని. మా తల్లికి వందనం పోయిన సంవత్సరం పడిందా? అందరికి వచ్చిందా? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వచ్చిందా? ఐదుగురా? ఎవరు? ఎంత వయసు అంత మా పిల్లలు? పెద్ద పాపకి 13 సంవత్సరాలు సార్, 9th క్లాస్ చదువుతుంది. సెకండ్ పాపకి 12 సంవత్సరాలు సార్, 8th క్లాస్ చదువుతుంది. మూడో పాపకి 11 సంవత్సరాలు సార్, 6th క్లాస్ చదువుతుంది. అమరావతి గురుకుల పాఠశాలలో 3 ఉన్నారు. 2 పిల్లలు నెడుమర ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నారు సార్. నెడుమరలో ఉన్నారు. 5గురికి వచ్చింది సార్. 5గురికి పడిందా? ఏం చేశారు డబ్బులతో? 5గురు కాదు సార్, అంతకుముందు కొంచెం ఇబ్బందిగా ఉండి వాళ్ళని కాడ తీసుకున్నాం. ఈసారి వాళ్ళకే ఇచ్చేయాలని కట్లి కొన్ని అకౌంట్ లో ఉంచేసి వాళ్ళకి అవసరమైనప్పుడల్లా వాళ్ళకి ఏం కావాలంటే అక్కడ తీసుకొని. జనరల్గా దేనికి వాడారు తల్లి డబ్బులు? మామూలుగా నోట్ బుక్స్ కి, మెటీరియల్స్ కి, వాళ్ళ హాస్టల్ కదా సార్, సోపులకి ఆడికి ఇచ్చేసాం సార్. మీరమ్మా? మేము అంతే సార్, పిల్లల కోసం వాడాము. స్కూల్ బట్టలు కుట్టియడానికి కానీ మీరు ఇస్తున్నారు, బుక్లు, బుక్స్ అన్ని, టెక్స్ట్ బుక్, నోట్ బుక్స్. మీరు దేనికి వాడారు? పిల్లలకేనా? ఇద్దరికన్నా ఎక్కువ పిల్లలు ఉన్నవారు చేతులు పైకెత్తండి. ఈసారి జూలైలో పెట్టాం తల్లి. ఎందుకు కారణం ఏంటంటే పోయినసారి జూన్ మాసంలో పెట్టినప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఫస్ట్ క్లాస్ లో చేరిన పిల్లలు 11th క్లాస్ లో చేరిన పిల్లలు అప్పటికి చేరలా, దానివల్ల లేట్ అయింది. సో ఈసారి అట్ట కాదు, జూలై మాసం కల్లా అందరూ చేరిపోతారు తల్లి, ఎవరు స్కూల్లో చేరిపోతారు. 99% మంది అయిపోతారు. ఒక 1% ఆగస్ట్ మాసంలో మారుతారు. అందుకే జూలై మాసంలో పెట్టాం. సో పిల్లలందరూ ఇప్పుడు తెలిసిపోతుంది మాకు సిస్టమ్, ఏ పిల్లలు ఎక్కడ ఉన్నారు, ఏ స్కూల్లో ఉన్నారు అంతా అవగాహన వచ్చేస్తుంది. ఐడి ఉంటుంది కదా, అప్పార్ ఐడి, దాంతో తెలిసిపోతుంది. సో ఒకేసారి డబ్బులు వేయాలనేది ముఖ్యమంత్రి గారు ఆదేశాలు. సో 22 నుంచి 24 వేసేద్దాం. ఇప్పుడు అయిపోతుంది. అది ఇంటర్ అదేమ్మా, ఫస్ట్ ఇయర్ చేరిన లేట్ అయిందమ్మా. చేరేగల మా అదే డేటా లేదు, జూన్ కల్లా చేరరు కదా పిల్లలు, కొంచెం లేట్ అయింది. దాంతో మాకు తెలియలే పిల్లలు ఎక్కడ ఉన్నారు, దానివల్ల లేట్ అయింది. అందుకే బాబు గారు అన్నారు ఇట్ట కాదు, వేసేది కరెక్ట్గా అంటారు మీరని బాగా పురమాయించి మమ్మల్ని ఇది కరెక్ట్గా చేయండి. అందుకే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ లో చేరిన వాళ్ళు, ఇంటర్ చేరిన వాళ్ళు అందరికి ఇప్పుడు ఒకేసారి కావాలి. సో 22 నుంచి 24 మధ్యలో వేస్తాం. సో పేరెంట్ టీచర్ మీటింగ్ వెళ్ళే లోపల డబ్బులు అది ఆలోచన. ఎందుకంటే అమ్మా నేను పాదయాత్రలో చూసాను తల్లి, ప్రత్యేకంగా కర్నూలు జిల్లా. ఎందుకంటే వాస్తవంగా కర్నూలు పార్లమెంట్ చూస్తే తల్లి చాలా వెనకబడింది ప్రాంతం. అక్కడ పాదయాత్ర చాలా మంది తల్లులు కలిసారు. కలిసి వాళ్ళు ఒకటే అడిగారు, అయ్యా ఇప్పుడు డబ్బులు ఇస్తున్నారు ఒకరికి, అరువు అందరికి ఇస్తా అన్నారు, మీరు ఏం చేసినా అందరికి ఇవ్వండి. ఏంటి ఏమవుతుందంటే అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని బాబుని పంపిస్తున్నాం స్కూల్కి. అమ్మాయిని ఇంట్లో పెట్టుకుంటాం, బాబుని పంపిస్తున్నాం, మీరు ఇది ఒకటి చేయండి. అది చెప్పిన తర్వాత ఇంక ఇది ఇట్లా కాదని చెప్పి బాబు గారితో దెబ్బలాడు. లేదు అందరు చేద్దామంటే అప్పుడు బాబు గారు లేదు చేద్దాం ఈ సార్, తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలు చదువుకున్నారంటే అంతమందికి వేయాలి అనేది మన తాపత్రయం. దాంతో మొన్న పోయిన సంవత్సరం మొదటి ఇచ్చాము, ఇంక ఈ సంవత్సరం 2. మీ గురించి ప్రతి సంవత్సరం ఇస్తేనంటే మీకు కూడా పిల్లలు చదువు కానివ్వండి. కొంతమంది ఏం చేశారంటమ్మా, నేను చూసా ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్న వాళ్ళు, నేను పుట్టపర్తిలో చూసా, తల్లికి పాప ఒకే మా భర్త చనిపోయారు, 4 పిల్లలు తల్లి. ఆమె ఏం చేసినంటే ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్నారు, సో బుక్స్ మనం ఇస్తాము, యూనిఫామ్ మనం ఇస్తాము, మధ్యాహ్న భోజనం అని పెడతాం కనుక డబ్బులు వాళ్ళ పేరు పైన ఫిక్స్డ్ డిపాజిట్ పెడతారు.
ప్రతి ఏడా ఏం చేసిందంటే ఓకే ఒక 3-4 వేల రూపాయలు ప్రతి బిడ్డ ఖర్చు అయినా ఒక 9 నుంచి 10,000 రూపాయలు పక్కన పెట్టి పిల్లల కోసం పెడదామని ఆమె పెట్టింది. సో ఆమె అటు పెట్టింది. కొంతమంది తల్లి ఏంటో అటు చేస్తున్నారు, కొంతమంది మీరు అన్నట్టు ఏంటంటే ఈ గైడ్స్ కి ట్యూషన్ కానీ అది కూడా నోట్ బుక్స్ కి మా పిల్లలు మేము కూడా పోస్ట్ లో కడతాం సార్ పిల్లలకి. దూరం అయిపోతుందని రాగానే తల్లి కొన్ని పడంగానే సైకిల్ కొనుక్కోవాలనేసి డబ్బులు పడ్డ రోజే సైకిల్ కొనిచ్చుకున్నారు సార్ ఇద్దరు. సైకిల్ కొనారా? ఇద్దరు సైకిల్ కొనుక్కున్నారు సార్. మాకేసిన డబ్బులు మేమే వాడుకుంటాం అనేసి ఇద్దరు సైకిల్ కొనేసుకున్నారు. అది డేంజర్, అది చాలా డేంజర్. అది వాళ్ళ డబ్బులు అనుకోకూడదు. అది మన పదం రావాలి తల్లి. ఎందుకంటే అమ్మ ఇప్పుడు ఒకటి కేవలం డబ్బులు ఇచ్చేసి చేతులు తులుపుకోవాలి. నేను రెండు బలంగా నమ్ముతున్నాను. ఒకటి సమాజంలో విలువలు లేకుండా పోయినాయి. అందుకే మీరు చూస్తే ప్రభుత్వ పాఠశాలలో చాగంటి కోటేశ్వర గారు రూపొందించిన నైతిక విలువలపైన పుస్తకాలు మేము ఆయనే రూపొందించింది, ఆయనే రాసి నీట్ గా బుక్స్ చేసి చెప్పి ప్రతి సాటర్డే పిల్లలు చెప్తారు. ఎందుకంటే విలువలు లేని అభివృద్ధి చెందిన భారతదేశం అభివృద్ధి చెందిన నేను నమ్ముతాను. అది మొదటి. రెండోది మహిళల్ని గౌరవిస్తాను. నేను పాదయాత్ర మొదలుపెట్టిన దగ్గర నేను గమనించాను, గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలాగా ఏడవద్దు. ఈ వాడక భాషలు అందరూ మాడతారు కదా తల్లి, సినిమాలో కూడా మాడతారు. అది ఎప్పుడైనా బాగా చేస్తాను అంటే ఏంటి, మహిళలు తక్కువ. ఎందుకంటే నేను ఈరోజు ఇట్లా హాయి కూర్చుని మీతో మాడగలుగుతున్నా, నేను ఎక్కడైనా అక్కడ తిరగలుగుతున్నానంటే కారణం మా తల్లి బ్రహ్మి, పక్కన మా తల్లి హెరిటేజ్ లో పనిచేస్తుంది, బ్రహ్మి పనిచేస్తుంది. ఇద్దరు కష్టపడి చెమట వచ్చి కంపెనీని బాగా చూసుకుంటున్నారు, సంపాదిస్తున్నారు. నేను దుబారా ఖర్చు చేస్తే నా క్రెడిట్ కార్డు బిల్ కడుతున్నాను. ఆ శక్తి మీలో ఉంది. కానీ ఈ పదాలు వాడినప్పుడు మహిళల్ని కించపరిచే విధంగా చూసి దానిపైన యుద్ధం చేస్తున్నారు. ఎవరు వాడకూడదు, ఆ పదాలు వాడకూడదు ఎక్కడ అనేది అది తీసుకురాదు. ఆ మార్పు నేను కూడా మిమ్మల్ని కోరేది మన ఇంటి నుంచి మొదలు. అంత తేలికైన పని కాదు నాకు అర్థం. కానీ మన ఇంట్లో మనం మార్చిపోతే ఎన్ని స్కూల్స్ పంపించినా ఎక్కడ చేసినా పిల్లలు మారు. ఇప్పుడు మహిళల్ని గౌరవించాలి నేను ఎక్కడ నేర్చుకున్నా, ఇంట్లో నేర్చుకున్నా. ఎందుకంటే నాన్నగారు అమ్మగారిని ఎట్టు చూసుకుంటే రోజు చూస్తా కదా, అంతే కదా, రోజు చూస్తాం. పొద్దున్న నుంచి రాత్రి వరకు ఎలా గౌరవిస్తారు, ఎలా మాడతారు ఇద్దరు అని మనకు అర్థం అవుతుంది కదా. దాంతో అమ్మతో ఇట్లా మాడాలి, భార్యతో ఇట్లా మాడాలి, అక్కతో ఇట్లా మాడాలి, చెల్లితో ఇట్లా మాడాలి తెలుస్తుంది. అది ఇంట్లోనే మనం ఇట్లా ఈ పదాలు వాడితే పిల్లలు కూడా అదే అలవాటు. అది నేను బాధపడి అది ఇది కేవలం ఒక లోకేష్ వల్ల అవుతుందో లేదు మన వల్లనే అవుతుందని కాదు. నేను మీతో ఎట్లా మాడుతున్నాను, మీరు కూడా ఇంకో 100 మందితో మాడాలి. డిస్కషన్ స్టార్ట్ అవ్వాలి, మార్పు అనేది రావాలి. ఎందుకంటే ఈ రెండు లేనిది సమాజంలో కేవలం డబ్బులు ఒకటే కాదు. ఏ సమాజం అయితే మహిళల్ని గౌరవిస్తారో ఆ సమాజం అభివృద్ధి చెందిన సమాజం అని నేను బలంగా ఆ రోజు రాదు. ఈ అసలు సినిమాల్లో ఇది వాడాలంటే భయపడాలనేది నా పాయింట్. ఎందుకంటే సినిమాలు కూడా ఇంపాక్ట్ ఉంది కదా, సినిమాల వల్ల మన పైన ఉంటుంది, మన పిల్లల పైన కూడా ఉంటుంది కదా. అది పోవాలి. పదాలు వాడుకుని ఉంటే కరెక్ట్ నేను బలంగా. సార్ ఇదివరకు అంటే ఇంట్లో ముసలోళ్ళు పెద్దోళ్ళు ఉండేవాళ్ళు, దానికి కూడా ఆడవాళ్ళం కూడా కొన్నాళ్ళు ఎక్కువ రోజులు ఇంట్లో ఉండేవాళ్ళం. పిల్లలకి ఇది మంచి, ఇది చెడు, ఇది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలని చెప్పాను సార్. ఇప్పుడు అంతా పోటీ ప్రపంచం అయింది కాబట్టి మగవాళ్ళు ఎలా పరిగెడుతున్నారు, ఆడవాళ్ళం కూడా అదే బిజీ పని, ఇంట్లో పని చేసుకొని వెళ్ళడానికి కోసం ఎక్కువ శాతం ట్యూషన్స్, స్కూల్ అంటున్నామే కానీ పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి మాకు అసలు కుదరట్లేదు సార్. ఎక్కువ శాతం అంటే మేమంటే కొంతమంది ఖాళీగానే ఉంటున్నాం కానీ కొంతమంది అదే బిజీలు అయిపోయింది సార్. వాళ్ళు పిల్లలతో ఇది ఇలా, ఈ చెల్లి, అమ్మ, అత్త ఇలా మనం ఉండాలని చెప్పి చెప్పడానికి ఓవరాల్ గా రావట్లేదు సార్. ఏదన్నా ఇసుకిస్తున్నారు అనుకో పని టైంలో వాళ్ళు ఫోన్ చెప్పడం, లేదా టీవీ పెట్టేసేయటం, మీరు అవి చేయండి మేము పనులు చేసుకుంటాం. స్కూల్ టైం హోంవర్క్ అయినా ట్యూషన్కి వెళ్ళండిరా, ఒక 10 రూపాయలు కడితే కట్టాం, వాళ్ళు ట్యూషన్కి వెళ్ళిపోతారు అని చెప్పి అనుకుంటున్నామే కానీ పిల్లలతో టైం స్పెండ్ చేయలేదు సార్. మా ఆలోచన కూడా ఏంటంటే సార్, ఇప్పుడు ఎక్కువ స్కూళ్ళలో బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అని గర్ల్స్ వాటికి క్లాసులు చెప్తున్నారు సార్. అలా కాకుండా ప్రతిరోజు ఒక 1/2 అవర్ బాయ్స్ గర్ల్స్ మొత్తం చిన్నపిల్లల ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ అందరికీ సార్ ఒక తల్లి, ఒక ఆడపిల్ల, ఒక అమ్మ ఎలా ఉంటుంది, ఎలా పెంచుద్ది, అక్కడి నుంచి స్టార్ట్ అయితే రేపు ప్రపంచంలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు అవును ఆడపిల్లని మనం ఎలా గౌరవించాలి, ఎలా ఉండాలి, ఒక తల్లి మనల్ని ఎలా చూస్తుంది, ఒక అక్క మనం ఎలా చూస్తుంది, మన చెల్లి, మన పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళందరూ మనకు ఒకటే, వాళ్ళు వేరు వీళ్ళు కాదు అని చెప్పి అనుకోకుండా అందరూ కూడా
ఫ్రీగా ఉండేటట్టుగా. ఇప్పుడు ఏంటంటే ఓవరాల్ గా ఏం చెప్తున్నారు, బ్యాడ్ టచ్ గుడ్ టచ్ గర్ల్స్ మాత్రమే చెప్తున్నారు. అమ్మ ఇక్కడ టచ్ చేస్తే ఒప్పుకోమా అని ఇక్కడ. అదే కదా, అది బాయ్స్ కూడా చెప్పాలి సార్. మీరు అలా అంటుకోకూడదు. Correct. ఏంటి తను ఏమైంది నీకు, ఫ్రెండా అక్క, ఎవరినైనా టచ్ చేయకూడదు. ఎవరితోనైనా ఫ్రీగా ఉండాలి. మీ అమ్మ ఎలా, మీ తల్లి ఎలా 9 మాసాలు మిమ్మల్ని మాసికంలో ఎలా కష్టపడుతుంది. ఇప్పుడు పిల్లలకు కూడా సార్ మేము ఎలా ఫీల్ అవుతున్నాం అంటే, మేము కష్టపడి వచ్చాం, మా పిల్లలకు కష్టం కాదు సార్, మా పిల్లలకు కూడా కష్టం తెలియాలి. మేము ఎలా కష్టపడుతున్నాం, రేపు వాళ్ళు అలా కష్టపడితేనే ఎదగలుగుతారు అని తెలిసే విధంగా కూడా కొంచెం ఉంటే బాగుంటది అనిపిస్తుంది. అమ్మా నేను అడతా, ఇప్పుడు మన ఇంట్లో కూడా అదే సమస్య కదా. అవును సార్, అదే ఒక పక్క నేను పరిగెడతాను, బాబు గారు ఎటుగారు నిరంతరం రోడ్ల పైన ఉంటారు. అమ్మ కంపెనీ అని ఉంటుంది, బ్రహ్మని కూడా కంపెనీ అని, అమ్మ ట్రస్ట్ చూసుకుంటారు. ఇట్లా అందరూ ఒక్కొక్కరు ఒక డైరెక్షన్ పరిగెడుతున్నాం. మేమేం చేసామంటే కంపల్సరీ ప్రతి సండే లంచ్కి మేము అందరం ఎవరైతే అందుబాటులో అందరూ కూర్చోవాలి. కంపల్సరీ ఒక 2-3 గంటలు మాడుకోవాలి. అది కంపల్సరీ చేశారు. అండ్ మా అమ్మ ఒక రాత్రి దేవాంశతో భోజనం చేయాల్సిందే మేము అందరం అనుకున్నాం. ఎందుకంటే అవ్వ తాత దగ్గర నుంచి చాలా నేర్చుకుంటారు పిల్లలు. నేను చూసా కదా, మా వాడు చాలా నేర్చుకుంటాడు, నేను గమనిస్తున్నాను. అది చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఏమైందంటే కుటుంబాలు కూడా చిన్నగా అయిపోతాయి. మాది మేము ఇంకా ఉమ్మడి కుటుంబం, అంటే అందరం కలిసి ఒకే ఇంట్లో ఉండే కుటుంబం. బట్ చూస్తున్నా కదా, మిగతా దగ్గర చూస్తే చిన్న చిన్న కుటుంబాలు అవుతున్నాయి. దాంతో ఏంటంటే వాళ్ళు పడిన కష్టాలు ఈ పిల్లలకు తెలియదు, మనకి విలువలు ఏంటి, మనం నేర్చుకుంది ఏంటి వాళ్ళకి చెప్పుకోలేకపోతున్నాం. అది కనపడుతుంది.